ఏంటమ్మా మా ఇంటికొచ్చావు? ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? మాట్లాడవేంటమ్మా? ఏం లేదండి, మీ ఇంట్లో అమ్మవారుంది కదా, దండం పెట్టుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. అంతేనండి. మీ గురించి చూస్తే మీరు కనిపించలేదు, దండం పెట్టుకున్నాను. అలాగే కాసేపు అవని గారితో మీతో మాట్లాడదామనుకున్నాను, మీరు లేరు. మీ అనుమతి లేకుండా వచ్చినందుకు ఏమనుకోకండి. అయ్యయ్యో, ఏం పర్లేదమ్మా. నువ్వు మా ఇంట్లోకి ఎప్పుడైనా రావచ్చు, ఆ చనువు నీకుంది. అవని బయటికి వెళ్ళిందమ్మా. సరేనండి, నేను తర్వాత వస్తాను. నువ్వు మా అవని గురించి ఆలోచిస్తున్నావు, అవనికి ఎంతో దగ్గరవుతున్నావు. పదే పదే మా ఇంటికి కూడా వస్తున్నావు. అత్తయ్య నిన్ను తిడుతుందేమో, జాగ్రత్త. అటువంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటానులేండి. బాయ్ అండి. బాయ్. ఈ అత్యవసర సమావేశానికి కారణం ఏంటి అత్తయ్య గారు? నిన్ను కుటుంబంలో నుంచి బహిష్కరించడానికి అయింటుంది. అది జరిగితే పీడ వదులుతుంది. అలా అనుకుంటే ఇంటి నుంచి బయటికి పంపించవలసిన వాళ్ళల్లో నాది 4వ నెంబర్ అవుతుంది. ముందు ముగ్గురెవరో? కృష్ణ గారు, నిహారిక గారు, ఇదిగో ఈ శౌర్య. అంతేనా రాజుగారు? దీని పేరు మర్చిపోయాను. ఇది కూడా. ముందు నిన్ను పైకి పంపించాలి. వీళ్లతో కూడాక నువ్వు కూడా అలాగే తయారయ్యావులే. ఇంకా ఆపండి మీ గోల. వేద, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఈ ఇంట్లోకైతే వచ్చాం గాని సరైన సదుపాయాలు లేవు. తినడానికి, వండుకోవడానికి కావలసిన సరుకులు లేవు. పూట గడవాలంటే అవన్నీ మనకి కావాలి కదా, అందుకు డబ్బులు కావాలి. ఏముంది అత్తయ్య గారు, ఇటువంటి సమయంలోనే మనం సమయస్ఫూర్తితో ఆలోచించాలి. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, చెప్పమంటారా? ముందు నువ్వు చెప్పిచావు, మంచిదా కాదో మేము తర్వాత చెప్పి తగలాడతాం. ప్రభుత్వ పథకాల్ని శుభ్రంగా వాడుకుందాం. ఏందయ్యా నువ్వు చెప్పేదే? అత్తయ్య మామయ్యలు వృద్ధాప్య పెన్షన్లకు అప్లై చేసుకుంటారు. నేను నా పెళ్ళాం ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకుంటాను. పనులు లేనివారు నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటారు. పిల్లలేమో అమ్మఒడికి అప్లై చేసుకుంటే అయిపోయింది. అందరూ హ్యాపీగా బ్రతికేయొచ్చు. ఏమంటారు? ఎలా ఉంది ప్లాను? ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళు జైల్లో పెడతారయ్యా. అవి అందాల్సిన వారికి అందాలి, చేరాల్సిన వాళ్ళకి చేరతాయి. నీ మట్టి బుర్ర నుంచి మంచి సలహా ఏమొస్తుందో అని అనుకున్నాను. ఆ విధంగానే చెప్పారు. మూసుకొని మూల కూర్చోకుండా ఎందుకయ్యా మా బ్రతుకులతో ఆడుకుంటావు? ఇటువంటి పరిస్థితికి ఆ అవనియే కారణం. అది సంతోషంగా ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. అయ్యో రామా, ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? పెద్దావిడ గారు ఏం సలహా ఇవ్వబోతున్నారో ముందు అది వినండి. అది ఏదో ఒక రోజు ఇబ్బంది పడకుండా ఉండదు. అన్ని రోజులు దానికి మంచిగా సాగుతాయా ఏంటి? దాని గురించి వదిలేండి అక్క, మన గురించి మనం ఆలోచించుకుందాం. మరొకరి గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా అవుతుంది. ఆ సమయాన్ని మన భవిష్యత్తుకి పెట్టుబడిగా పెట్టుకుంటే మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. మా కాలనీలో మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాం, మీ గురించి తెలుసుకోవచ్చా? నా పేరు అవని, నా అక్క సుజాత. రీసెంట్ గానే వచ్చాం. అదిగో ఆ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాం. మేం కూడా ఇంకా ఎవరిని పరిచయం చేసుకోలేదులేండి. మీ వారేం చేస్తుంటారు? ఆయన ట్రావెల్స్ రన్ చేస్తుంటారు. మరి మీ వారండి? మీ వారు ఏం చేస్తుంటారో అని అడిగానండి. చెప్పరేంటి? అడగకూడని ప్రశ్న అయితే కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మా వివరాలు తెలుసుకోవాల్సినంత ఎమర్జెన్సీ ఏముందిలేండి. ఒక వీధిలో ఉండవలసిన వాళ్ళం, వివరాలు తెలుసుకుంటే తప్పే ఉందండి. మనం తర్వాత మాట్లాడుకుందాంలేండి. ఇంతకీ మీ చెల్లెలకి పెళ్ళయిందా? ఇదిగో మెళ్ళో తాళుందిగా. నా అనుమతి లేకుండా తాళినెందుకు ముట్టుకున్నారు? అయ్యో సారీ అండి.
మీరిలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. తాళి కట్టినవాడు లేడా లేక వదిలేశాడా? విడాకులైపోయాయా? మీకంటూ ఎవరూ లేరా? మీరు ఒంటరి వాళ్ళా? ఒక ఇంట్లో అక్కా చెల్లెళ్ళు, ఒక మగాడు కలిసిమెలిసి బాగానే ఉంటున్నారే. అసలు ఏంటి మీ ఉద్దేశం? మీ ఇంట్లో ఉన్నదే చెప్తున్నామండి. కాలనీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళతో మనకేం పని? వెళ్దాం రావని. ఆగక్క, అదేంటో చెప్తాను, మీరు నాతో రండి. వస్తాం. రాక్క. అక్కడే ఆగిపోయారే, ముందుకు రండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి బయటకు వస్తారా? ఏంటి జనాల్ని వెంటేసుకొచ్చావు? ఏం లేదు, వీళ్ళు ఈ వీధిలోనే ఉంటారు. వీళ్ళకి కొన్ని అనుమానాలున్నాయి, అవి క్లియర్ చేద్దామని తీసుకునొచ్చాను అంతే. నా వివరాలు కావాలని అడిగారు కదా, జాగ్రత్తగా వినండి. ఈ తాళి గురించి కొంచెం ఎగతాళిగా మాట్లాడారు కదా, ఈ తాళిని కట్టింది ఇతనే, మా బావ శ్రీకర్.